లైఫ్ లో ఎప్పుడు ఇంత బాధపడలేదు సిద్ధు. ఒక అమ్మాయికి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఎలా సిద్ధు? ఎందుకు మ్యాథ్స్ అంటే ఇంత చిరాకు నీకు? అలా అడుగుదామేంటి సిద్ధు? చూడు బుక్ అంత ప్రాబ్లమ్స్. ముదినే పల్లి మడిచేలో ముద్దు గుమ్మ నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా బుట్ట మీద బుట్ట పెట్టి బుక్క మీద చుక్క పెట్టి వాగల్లే నడిచేవే నీ బుట్టలోని పువ్వులని గుట్టులని రట్టు చేసి నన్నీడా పిలిచేనే ముదినే పల్లి మడిచేలో ముద్దు గుమ్మ నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా. అప్పు తీసుకున్న మాట నిజమా? నిజం. తీర్చని మాట నిజమా? నిజమే. ఎందుకు తీర్చలేదు? తీర్చలేక. తీర్చలేనని తెలిసి ఎందుకు అప్పు చేశావు? తీర్చలేనని తెలియక. మీ ఊర్లో దోమలు ఏమని పిలుస్తారు? మేము పిలం అవే వచ్చి కుట్టుపోతే. 100 సంవత్సరాలు విజయవంతంగా బతికి యాపిగా ఎడమకాలితోని బకెట్ తన్నే సగటు మనిషి జీవితం 100 నుంచి 60-70కి ఎట్లా దిగజారిందని దౌడల కింద ఇంత పొగాకు వారేసుకొని 10 రోజులు ఒక కాలు మీద తపస్సు చేస్తే పంచభూతాలు వివరించిన జీర్ణం కాని కొన్ని పచ్చి నిజాలు ఏంటి అంటే అధిక దిగుబడికి ఆశపడి అడ్డగోలు మందులు జాలి పండించుతున్న పంటలు, కంకుణం కట్టుకొని పెంచుతున్న కాలుష్యం, మతి స్థిమితం లేకుండా మునిగి తేలుతున్న బీడీ గుట్కా పొగాకు, మద్యపానం, రవాణా కోసం వాడుకుంటున్న కారు, బస్సు, రైలు, హెలికాప్టర్, మీది మోటార్లు ఇవన్నీ ఒక పక్కకైతే ఇంకొకటి పవిత్ర బంధం పెండ్లాట. పెండ్లి తర్వాత పీరీగా దొరికిన ఎలిజిబిలిటీ, రెస్పాన్సిబిలిటీకి ఇంకొక 4 ఎక్స్ట్రాగా దొరికిన ఏంటి అంటే థింకింగ్, టెన్షన్, ఎమోషన్, డిప్రెషన్, అటు కోమనే నాట ఇన్న 60 పిల్లగాని లవ్. బ్యాచులర్ పోరగాన్లను చూసినప్పుడల్లా నా కడుపు ఎంత బగ్గన మండుతుంది అంటే అందరిని ఒకటేసారి దొరకబట్టి లగ్గం చేసి ఇడిచి పెడితే గప్పుడే నా కడుపు చల్లబడుతుంది. காற்றுக்கு வயசாச்சு வாழும் నా వలపుల కోవెల మంటపం నీ రాకకు పలికెను స్వాగతం. సిరిమల్లెల రూవే సోయగం తొలి ప్రేమకు ఆయను తోరణం ప్రేమలే పెనవేయగా ఆశలే నెరవేరగా అనురాగ సిరులు సరసాల సుధలు మనసార మరులు పండించుకొందమా. నీలి వెన్నెల జాబిలి వీణ నవ్వుల ఆమని పిలిపి
చేరని ఈ వనం విరహాలతో వాడదు ఏ క్షణం కల నిజమై నిలిచినది మన జతని పిలిచినది ఆమని కోకిల తీయగా మన ప్రేమకి దీవెన నీయగా చిట్టపట నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవగా ముసిరిన కసి కసి వయసులో ఒక యదన సపదని సకలవుగా కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట అబ్బని తీయని దెబ్బ ఎంత గాలి నన్ను తాకిన నిన్ను తాకు జ్ఞాపకం గులాబీలు పూసిన చిలిపి నవ్వు జ్ఞాపకం అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం జీవితికి కలల చెలి ఇక్కడని నామజిలి జాడను చూపినదే మరి నువ్వు పాడిన తీయని జావళి వెలిగించావే కోమలి నా చూపులలో దీపావళి గుండెల్లో నీ మురళి వెళ్ళదులే నన్నొదిలి తెరిచే ఉంచావాకిలి దయ చేయాలని నా చావిలి ముగ్గులు వేసిన ముంగిలి అందిస్తున్నది ప్రేమాంజలి నిద్ర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరుంది నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం వెన్నెల కన్నా చల్లగా ఉన్న చిరునవ్వేదో తాకుతూ ఉంది నీదే కాదా చెప్పు ఆ సంబరం కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటవుతోందో ఇలా నా ఎదమాటునా ఓ దీని పేరు కడవ చిన్న నడుముకున్న కదలికలెన్నో తనే దులుపుకుంటాడే అదే వలపు అంటాడే ఇప్పుడు వద్దు అప్పుడు వద్దు కథకళితోనే ఏదో దరువేస్తుంది తనే దరికొస్తుంది పదరా ఆ పదరా అని నెలికేస్తుంటే పదరా పొదకే అని సై అన్నట్టే పదరా ఆ పదరా అని మెలికేస్తుంటే కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మ ఉంటా పడి ఉంటా నీ ఉయ్యాల సయ్యాటలో గుంట చిరుగుంట నీ బుగ్గమ్మన వాటలో మంట చలిమంట నన్ను చుట్టేసి కూపాటలో గంట అరగంట సరిపోవంట ముద్దాటలో